వెళ్ళిపో. మేడం నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? నా పేరు చంద్రకళ. అంబర్పేటనండి, ఇక్కడే అంబర్పేట లోకల్. లోకల్. అమ్మ నేను కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్తారా? చెప్పండి. అమ్మ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో మన తెలంగాణలో ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది? మీరు మీ ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏ పార్టీ అంటే ఇప్పుడు అభివృద్ధిని బట్టి ఉంటదండి. మాకు అప్పుడు కిషన్ రెడ్డి సార్ ఉన్నప్పుడైతే బాగానే అభివృద్ధి చేశారు. ఇక్కడ ఆ, కిషన్ రెడ్డి గారు ఎవరు తెలుసా మీకు? తెలుసు, ఎందుకు తెలియదండి. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు కిషన్ రెడ్డి సార్ అంటే ఎవరు అనేసి. ఇక్కడ స్కూల్స్ అయినా ఏవైనా బాగానే డెవలప్ చేశారండి. మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఆ సారే ఉండే, మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ సార్ వచ్చారు. మాకు ఎక్కువ ఏం ప్రాబ్లం అంటే నాలా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. వాటర్ వర్షం పడితే ఆ వాటర్ అంతా నిండి వచ్చేది. అప్పుడు సార్ చాలా దగ్గరుండి అన్ని పనులు చేయించారు. కొంతకాలంగా అంటే ఇక సార్ కొంచెం దూరమైనరు కాబట్టి కొన్ని పనులకు బ్రేక్ పడ్డది. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే చేస్తారని నమ్మకం ఉందా? ఉంది సార్, చేస్తారు, గెలుస్తారు కిషన్ రెడ్డి గారు. ఓకే, మరి మనకి ఒక 17 స్థానాలు ఎంపీ స్థానాలు ఉన్నాయమ్మా. ఎన్ని సీట్లు రావచ్చు మనకి? అంటే అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? ఇక దాని గురించి నాకు ఐడియా లేదు, కానీ ఎక్కువ మటుకైతే బీజేపీ వస్తుంది ఉంది సార్. మోడీ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్. ఈ అయోధ్య అని ఏవైనా కూడా మంచిగానే అనిపిస్తుంది. మేమైతే హ్యాపీగా ఉన్నాము. ఓకే, సో మరి ఇప్పుడు ఆడవాళ్ళకి ఏవో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, కుట్టు మిషన్లు అవన్నీ చేస్తున్నారు మీరు? అంటే మాకైతే రాలే, కానీ మా తోటి ఉన్న వాళ్ళకైతే వచ్చాయి. చాలా మంది తీసుకున్నారు కూడా, ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక్కడ కుట్టు మిషన్లు అయినా ఎంబ్రాయిడింగ్ అయినా బాగానే నేర్పించారు. కిషన్ రెడ్డి సార్ వాళ్ళ వైఫ్ బాగానే ఇంట్రెస్ట్ గా తీసుకొని బాగానే నేర్పించారు. ఓకే, సో అయితే సార్ బీజేపీకి గెలుస్తుంది అంటారు? అవును. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి అవకాశం లేదంటారా? అంటే మాకు ఇక్కడ డెవలప్ చేసింది మాత్రం బీజేపీ సార్, అందుకే మాకు బీజేపీ గెలుస్తుంది ఉంది. కిషన్ రెడ్డి సార్ చాలా మంచివారు. ఎవరు వీళ్ళు వాళ్ళని ఉండకుండా ఎవరు ఏది ప్రాబ్లం ఉన్నా దగ్గరకు వచ్చి అడిగి తెలుసుకుంటారు. మనం ఏది చెప్పినా వింటారు. బాగానే ఉంది సార్ అయితే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ నమస్తే. ఏం పేరు? నా పేరు మురళి గారు. తెలంగాణలో అంటే తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి పొలిటికల్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని. ఏంటి ఎవరు గెలిచే ఒక రాష్ట్రంలో అటు ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు ఎంపీ సీట్లు? అదేవిధంగా దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? దేశంలో ఏ పార్టీ అధికారం అంటున్నావా? దేశంలో బీజేపీ పార్టీ అధికారం ఉంటుంది పక్కా. లాస్ట్ టైం 303 సీట్లు అన్నారు వచ్చినాయి, మరి ఈసారి 370 నుంచి 400 అన్నారు. ఇంకా ఎక్కువనే రావచ్చు, కానీ తక్కువ అయితే రావు. ఎందుకు కారణం ఏంటంటారు పెద్దయినా? అంతే, ఆయన వాళ్ళ పరిపాలన బాగుంది. మోడీ గారు బాగా చేస్తుండు, కరెక్ట్ ఉన్నాడు కాబట్టి వస్తారు. ఓకే సార్, మరి మీ ఎంపీ ఎవరండి? కిషన్ రెడ్డి. ఐడియా ఉంది కదా? మరి ఎట్లా ఉంది ఈసారి కిషన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఫస్ట్ క్లాస్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ బాగుంటుంది. గెలుస్తాడు. ఎంత రావచ్చు మెజార్టీ గురించి అంటే చెప్పలేం, కానీ గెలుస్తాడు ఆయన. అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పెద్ద పోటీ ఏం రాదా? ఏది రాదు పోటీ. ఓకే, సో ఎట్లుంది అభివృద్ధి, ఎట్లుంది మీ నియోజకవర్గంలో? అంటే అంబర్పేట ఉంది, మన బాగానే ఉంది. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆయన మంచిగా చేస్తుండే. ఇప్పుడు మా ఎమ్మెల్యే అయినా కూడా పర్వాలేదు. మీ ఎమ్మెల్యే గారు కూడా, మా ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ గారు కూడా బాగానే చేస్తుండే. ఆయన కూడా చేస్తుండే, ఆయన కూడా చేస్తుండే. ఓకే, సో మొత్తానికి అయితే ఎంపీ నిధులు మంచిగానే వస్తున్నాయి ఇక్కడికి. ఇక నిధుల గురించి మనకు తెలియదు, నిధులు అవి లీడర్లకు తెలుస్తుంది. అదే చిన్న అభివృద్ధి కార్యక్రమాలు అయితే బాగానే ఉన్నాయి, నడుస్తుంది, మంచిగా ఉంది. అయితే అంటే కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. కిషన్ రెడ్డి గెలుస్తాడు, కిషన్ రెడ్డి అనే గెలుస్తాడు. ఆయన ఇక్కడ 15 సంవత్సరాల ఎమ్మెల్యే ఇక్కడ, ఆ తర్వాత ఎంపీ అయ్యిండు. ఎందుకు గెలవకపోవడం ఉంటుంది? అంతేనంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఆయన మంచి మనిషి, ఫస్ట్ క్లాస్ చేస్తాం, మంచిగా ఉంటాడు. అట్లా అంటే వ్యక్తిగతంగా హై క్లాస్ మనిషి ఆయన. మేము 20 సంవత్సరాలు ఇప్పుడు ఆయనతో ఉండబట్టి ఇక మాకు మాత్రం అదే కాబట్టి ఎక్కువ అంబర్పేట బాగా ఆయనకి సెంటిమెంట్ గా కిషన్ రెడ్డి గారికి సెంటిమెంట్. ఓకే, ఓకే. సో మరి బీజేపీ కానీ అదే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటే అనే? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎఫెక్ట్ అంటే ఏముంటుంది? ఏముండదు. ఓకే.